రాజా సింగ్ అంటే నిజంగానే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్. అయితే ఆ వైల్డ్ ఫైర్ వల్లే ఈ గోషామహల్ కింగ్ ఎదుగుదలకి స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. చివరికి ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా ఉంటూ వచ్చిన రాజా సింగ్ మరి ఇప్పుడే ఎందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక అసలు కారణాలు ఏంటి? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బీజేపీ నాయకత్వమే రాజా సింగ్కి పొగబెట్టిందా, లేక ఇంకా పార్టీలో ఉండే పరిస్థితి లేదని ఆయన బయటకు వచ్చేశారా? రాజా సింగ్ తీరుతో బీజేపీ విసిగిపోయిందా? అసలు రాజా సింగ్కి పొగబెట్టిందెవరు? పరిస్థితి అర్థమయ్యే రాజీనామా చేశారా? దేనికైనా ఒక హద్దుంటుంది. అది సహనానికైనా ఓపికకైనా. భరిస్తున్నారు కదా, ఏమన్నా పడుతున్నారు కదా అని ఏది పడితే అది, ఏమంటే అది మాట్లాడితే ఏదో ఒక రోజు అగ్నిపర్వతం బద్దలైనట్టు పేలిపోవడం ఖాయం. బీజేపీలో నిత్యం అసమ్మతి గళం వినిపించే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో అదే జరిగింది. సందర్భం ఏదైనా సీనియర్లపై ఒంటికాలిపై లేచే రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు. పెద్దోళ్ళు మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కరుడగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ అలాంటి నేతను బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడుతుందా అంటే కాదనే చెప్పాలి. కానీ రాజాసింగ్ విషయంలో మాత్రం వదిలించుకునే ప్రయత్నం చేసిందనే టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్ తీరుతో విసిగిపోయిన బీజేపీ పెద్దలు ఇక చాలు అనే పరిస్థితికొచ్చారట. మరి రాజాసింగ్ కూడా ఇది అర్థమైందో ఏమో, తన భావజాలానికి దగ్గరైన ఇష్టమైన బీజేపీకి బ్రేకప్ చెప్పేశారు. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి. మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. అయితే రాజీనామా చేయడానికి ఒక కారణాన్ని చెప్పారు రాజాసింగ్. బీజేపీ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయకుండా తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు. అధ్యక్షుడెవరో ముందే డిసైడ్ చేసుకున్నాక ఈ నామినేషన్ల తతంగం దేనికని ప్రశ్నించారు రాజాసింగ్. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. రాజాసింగ్ రాజీనామా నిర్ణయం కొందరికి వరంగా మారబోతోంది. పోతే పోయాడు, శని వదిలిపోయింది అనుకునేవాళ్లు కొందరైతే రాజాసింగ్ ప్లేస్ ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు మరికొందరు. అయితే రాజాసింగ్ స్థానంలో మాధవిలతను రంగంలో దింపుతారనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది. మాధవిలత పార్టీ ఆఫీస్కి రావడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. మరి రాజాసింగ్ రాజీనామాతో గోషామహల్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది? రాజాసింగ్ కాకుండా అక్కడ మరో బీజేపీ నేత నెగ్గుకు రాగలరా? మరి రాజాసింగ్ పయనం ఎటువైపు, ఏ పార్టీ వైపు?